హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు కొంచెం మా సేటమ్మ లేట్ రమ్మని చెప్పింది పనికి, అందుకోసం నేను కొంచెం లేట్ వెళ్తున్నాను. టైం వచ్చేసి ఇప్పుడైతే 10:45 ఏమో అవుతుంది. రోజైతే నేను 10:45 కాదు, 9:45 అవుతుంది. రోజు వచ్చేసి అయితే నేను 9 గంటలకి బిల్డింగ్లో రీచ్ అవుతా. కానీ ఈరోజు ఎందుకంటే ఆమె కొంచెం లేట్ రమ్మన్నదిగా, అందుకోసమే. లేదంటే నాకు పొద్దున పిల్లల్ని పంపించి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసి మా ఆయనకు టిఫిన్ తీసుకొని మళ్ళీ పనికి వెళ్ళాలి. మస్తు హడావిడిగా వెళ్తాను. అయినా కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి బస్ స్టాప్ రాక నడవడానికి మా ఇంటి నుంచి 10 నిమిషాల తోవ ఉంటుంది. ఆ 10 నిమిషాల తోవలో ఎప్పుడు పబ్లిక్ ఉంటారు, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఆగాల్సి వస్తుంది. అందుకోసం టైం పడుతుంది, లేట్ అయిపోతుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బస్ కోసం వెయిట్ చేయాలా, షేరింగ్ రిక్షా కోసం వెయిట్ చేయాలా. ఒక్కొక్కసారి దొరికేస్తే ఒక్కొక్కసారి లేట్ దొరుకుతాయి, అప్పుడు లేట్ అయిపోతుంది. వెళ్ళాలి, తప్పదు. బయట పొద్దున హడావిడిగా పని చేసుకొని అయితే తప్పదు. పిల్లలు మళ్ళీ బయట పని మొత్తం కంప్లీట్ చేసుకొని పిల్లలకి బయట పని మొత్తం పూర్తి చేసుకొని మళ్ళీ పిల్లలు స్కూలు చుటాయించే టైంకు విడిచిపెట్టే టైంకి మళ్ళీ స్కూల్లో రీచ్ కావాలా. చూడు వచ్చేసిన. ఈమె వచ్చేసి మా సేనమ్మ వాళ్ళ ఫ్రెండు. ఆమెకేమో వర్క్ ఉందట, ఫోన్ చేసింది. వెళ్తావా అనిత అని అంటే, సరే వెళ్తానమ్మా, నువ్వు లేవు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్తే సరే అని చెప్పింది. అడ్రస్ సెండ్ చేస్తే వెళ్ళిపోతున్నాను. చూడు ఇది వచ్చేసి వ్యూ. అయితే పెళ్ళి కొట్టిన తీయలేదు అసలే, 2-3 సార్లు కిందికి వచ్చేసిన. మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ నాకు కలిసింది. ఆమె కూడా కిందికి పోయి మా సామాన్ తీసుకురావడానికి వెళ్ళిందట. వెళ్దాంపా పైకి అన్నది. అందుకోసమే మళ్ళీ పైకి వచ్చేసరికి అప్పుడు ఆమె తీసింది డోరు. వాళ్ళ కోడలు ఉన్నది కానీ ఆఫీస్ వర్క్ చేసుకుంటుందట. అందుకోసం వాళ్ళ అత్త ఓపెన్ చేస్తాపా వెళ్దాం, కొంచెం లేట్ అయితే నేను వెళ్ళిపోయేదాన్ని అమ్మ అని చెప్పిన. చూడూరు 11th ఫ్లోర్ నుంచి వ్యూ ఎట్లున్నదో చూసారా. మొత్తం గాడీలు అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. ఎంత దూరం అన్న చూడు, మన కంటి చూపు ఎంత దూరం పోతే అంత దూరం బిల్డింగ్సే కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం అన్ని బిల్డింగ్సే, అపార్ట్మెంట్సే ఉంటాయి. చూడూరు ఇక్కడ పని వచ్చేసి వాళ్ళ కోడలికి హెయిర్ సెట్టింగ్ చేసి ఈమెకి హెయిర్ కట్ చేయాలి, హెయిర్ కలర్ చేయాలి. థ్యాంక్